ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్ని అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 శుభాశుభ ఫలితాలు. ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడితే ఫలితం ఖాయం, కానీ వెంటనే రాదు, ఆలస్యంగా వస్తుంది. శని ధనం, కుటుంబ బాధ్యతల మీద కూర్చున్నాడు. గురు భగవానుడు శత్రువులపై విజయాన్ని ఇస్తున్నాడు. కుజ భగవానుడు రిలేషన్షిప్ లో ఇస్తున్నాడు. బుధుడు పనుల్లో జాగ్రత్తను క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా ఉద్యోగ పరంగా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. జాబ్ లో ప్రెషర్స్ వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కాంపిటీషన్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. షార్ట్ కట్స్ తీసుకోకండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా ఆర్థికంగా ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ కూడా బాగా ఉంటుంది. కుటుంబానికి లేదా మీ యొక్క హెల్త్ కి లేదా ఏమైనా పర్మిషన్స్ కోసము లేదా ఇన్సూరెన్స్ కి వాటికి అన్నిటికీ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు బాగున్నాయి. మీ వాహనాలని సర్వీస్ చేయడము, ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ లేదా ఒక కరెంట్ ఇష్యూ లేదా ఏదైనా ఒక చిన్నది బోర్ ఇష్యూ, ఇలాంటి చిన్న చిన్న మరమ్మత్తు ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి. అది జాగ్రత్త పడండి. మాటల వల్ల టెన్షన్ కుటుంబంలో. భార్యాభర్తల ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. ఫస్ట్ కామ్గా ఉండండి. మీ నోరే మీకు శత్రువుగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే టర్న్ అవుతుంది. షేర్ మార్కెట్ వెరీ రిస్క్. అస్సలు ఈ నెల మీరు ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ ని ముట్టుకోకండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం, స్లోగా కానీ స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, బాడీ స్టిఫ్నెస్ కోసం వ్యాయామాలు చేయండి. ఓవర్ ఫ్యాటీ మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశాలు అవసరం ఉంది. మంచిగా పడుకోండి. పడుకునే సమయంలో ఫోన్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా అదృష్టానికి తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీకు 40% అదృష్టం, 60% ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. మీరు చేయవలసిన పరిహారం ఏమైనా ఉందంటే శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, నల్ల నువ్వులు దానం చేయడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు చేయడము, రుద్రాభిషేకం చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, ఇది చేస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఫ్యూచర్ సక్సెస్ కోసం స్ట్రాంగ్ బేస్ వేసుకోండి. ఈ వారం మీ చెమటే రేపటి మీ విజయానికి మారుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్రయోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్రయోగం ఏర్పడబోతుంది.
ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పేర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. 1 సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి 1 సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోని గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిశాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురుచంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరు ఏమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే, ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. అదే గురువు మంగళ యోగంగా ఏర్పడుతుంది. తర్వాత గురువు మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశికి యోగం. ఆయన మకరాన్ని చూడడం అంతా శుభం పరిగణించకపోయినా మకర రాశికి రాహు భగవానుడు డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. అప్పుడు గురువు ఆ మకరంలో ఉన్న రాహును చూస్తాడు కాబట్టి ఏమవుతుందంటే గురు చండాల యోగం అంటున్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి అందరు కూడాను. పేపర్ పెన్ నోట్ చేసుకోండి. నా యొక్క వీడియో ఫుల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో నేను మీకు ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అద్భుతంగా ప్రిడిక్ట్ చేసి ఇవ్వబడింది. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాశి యొక్క 12 రాసుల్లో కొంతమందికి గురు చంద్రయోగం, గురు మంగళ యోగం, గురు చండాల యోగం అంత అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత ఇదే గురువు శనిని చూడడం ఇదే మొదటిసారి. శని భగవాన్ని చూస్తున్నాడు. శని తన పనిని తాను చేసుకోబోతున్నాడు. కష్టాలు పెట్టడం శని పని.
మంచి చేయడమేమో గురు పని. మంచి చేసే గురువు కష్టాలు పెట్టే ఆ శనిని మొదటిసారిగా చూస్తున్నాడు. ఎవరికి ఏం చేయొద్దయా శని భగవానుడు, ఆ పోని పాపం అందరూ బాగుండాలయ్యా, ఈ ఒక్క సంవత్సరం వాళ్ళందరికీ కొంచెం కష్టాల నుంచి కొంచెం కడతీర్చు అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేస్తున్నాడట. ఇందరికి ఈసారి మనం అందరం మన ఇద్దరం కలిపి అందరికి మంచి చేసి వెళ్ళిపోద్దాం అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేసి ఒక అద్భుతం, ఒక భావంలోకి వచ్చినట్టుంది కదా ఇది. గురు భగవానుడు శనిని చూడగానే ఏమవుతుందంటే శని తన విషపూరితమైనటువంటి దృష్టిని తగ్గించుకుంటారు. నాకు శని పట్టింది, ఏళ్ళనాడు శని పట్టింది, అర్ధాష్టమ శని పట్టింది, అష్టమ శని పట్టింది, కంఠ శని పట్టింది, జన్మ శని పట్టింది, పాద శని పట్టింది ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా. గురువు యొక్క చూపు శని మీద పడగానే ఆ వీక్షణ కాస్త తగ్గుతుంది. గురు భగవానుడు శనిని చూడడం ఏమవుతుందంటే తన విషపూరితమైన దృష్టి తగ్గించుకుంటాడో అవన్నీ అద్భుతాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఒకవైపు మకరంలో రాహు వస్తుంటే సింహంలో ఉన్న కేతు కర్కాటానికి వస్తున్నాడు. ఈ డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. ఎప్పుడు గురువు కేతు సంబంధం ఏర్పడుతుంది. గురుకేతు సంబంధం అంటే ఏంటి? కోటీశ్వర యోగం అంటారు. చూడండి, గురువుతో ఎన్ని రాసులు కలుస్తున్నాయి. అప్పుడు కోటీశ్వర యోగం. మళ్ళీ రాసుకోండి, గురుచండాల యోగం, గురుమంగళ యోగం, గురుచంద్ర యోగం, అలాగే కుజుని వల్ల నీచభంగ రాజయోగం. ఇవన్నీ మీకు ఇవ్వగలిగింది ఒక్క గురువు వల్ల మాత్రమే అవుతుంది. ఇది సాధారణ గురువు కాదండి ఇప్పుడు వచ్చేది. ఉచ్చస్థితి పొందిన గురువు. ఆలోచించండి ఎంతమందికి ఏమేం జరగబోతుందో. ఇవన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. దానికి రాజు మళ్ళీ గురువు. గురువే రాజుగా ఉన్నాడు. గురువు అతిసారం అవుతుంది. ఎంత మంచిది చూడండి. ఈ సంవత్సరానికి రాజువే గురువు అంటే ఈ పదవి ఆయనదే. ఇప్పుడు గురువు సంవత్సరం ఇన్ఛార్జ్గా కూడా ఆయనే ఉన్నాడు. అలాగే రాసులన్నిటికీ ప్రధాన నాయకుడిగా కూడా రాజువే గురువే ఉన్నాడు. ఆయన అనుకున్నదంతా సాధిస్తాడు. ఏం సాధిస్తాడంటే అదే నేను మొదలే చెప్పాను కదా మీకు, ఎవరికైతే గురుబలం లేకపోతే వారికి గురుబలాన్ని ఇస్తాడు. పెళ్లి సంతానం ఆగిపోయి ఉంటుంది కదా, ఉద్యోగాలు ఆగిపోయి ఉంటుంది కదా, వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాడు. బంగారు వర్షం లాగా కురిపిస్తాడండి. ఇది ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి ఏళ్ళనాడు శని ఉంది, కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని, మీనరాశి వారికి ఏళ్ళనాడు శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఒక శుభవార్త రాసుకోండి. ఈ శని మీద బాధపడుతున్న వాళ్ళకి అందరికి శుభవార్త. ఎందుకలా చెప్తున్నా అంటే వారిపై ఉన్న శని ప్రభావం తగ్గిపోతుంది. కుంభరాశి వారు తమ పాద శని దశగా న్యాయంగా అనుభవించాల్సిందే కదా, అది ఎస్కేప్. జన్మ శనిని మీనరాశి వారు అనుభవించాల్సిందే కదా, అది కూడా ఉండదు. కానీ గురు దృష్టి పడితే అది క్లియర్ అయ్యి వారికి దాదాపు రానున్న 2.5 సంవత్సరాలు ఉపశమనం అని చెప్పచ్చు. ఇది ఎంత అద్భుతం. అర్ధాష్టమ శని ఉన్నటువంటి సింహానికి, అష్టమ శని ఉన్న సింహానికి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసుకి, మేష ఇక్కడ లాభపడే వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా లాభపడే రాశులు ఏమన్నంటే మేషరాశి, సింహరాశి, తర్వాత ధనుసు రాశి, దాని తర్వాత మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళందరూ కూడా శనితో కొంచెం ఇబ్బంది ఉన్నారు కదా, అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తున్నారు, మీరు శనిలో ఉన్నా కూడా మీకు నా వల్ల మీకు ఉపశమనం, నేను శనితో రికమెండ్ చేయించాను అన్నట్టుగా ఇస్తున్నాడు.